ఈ పాతిక దొండకాయల్ని గుత్తిగా చేసుకుంటా ఈరోజు. ఇలా చక్కగా చీరి పెట్టుకోవాలి. ఇందులో ఒక 2 పండు వచ్చి పండు కూడా అలాగే వేస్తాను. పండుకాయలు వచ్చి పండుకాయలు కూడా అలాగే వేస్తాను. మూగుడు పెట్టి మూకుడు వేడి అందులో నువ్వు పప్పు నూనె వేసుకొని బాగా వేడి చేయాలి. నూనె కాస్త ఎక్కువగానే పడింది, అవసరం కూడా. ఇలా వేరే నూనెని కొద్దిగా పక్క తీసుకోవాలి. దీంట్లో కారం కలపాలి, అందుకోసం పక్క ఇందులో దొండకాయలు మెల్లిగా వేయాలి. మూట పెట్టాలి. నీళ్ళతో ఉన్న ప్లేట్ పెడితే ఒక 5 నిమిషాలు తీసుకోవాలి. ఇంత వేడి నూనెలో కారం, రోజు వాడుకునే రొట్టి, సొంటి పొడి, ఇందులో వేసుకోవాలి. 2 కలిపి కూరలో కూరుకోవాలి. రెగ్యులర్గా ఇంట్లో ఒక్కొక్క ముద్ద వేసుకుని ఇది సొంటి పొడి, అందుకోసమే కొద్దిగా వేసాను. కొంచెం చెడు మొత్తం వేసి కలుపుతున్నాను. అదంతా ధనియాల కారం పొడి. వాటి ముక్కలు తీసేసి ఇలా 30 వంతు ఉడికిన దొండకాయలు వీటిలో ఈ కారం కూరాలి. ఈ సొంటి కారంలో కొంచెం చూడు పోయాలి, బాగా కలిపి కూరాలి. సొంటి పొడి ఉంది కాబట్టి ఆ సొంటి పొడి ఇలా కలిపేసుకుని సిద్ధంగా పెట్టుకుంటాం. కారం కూరిన తర్వాత మూకుట్లో వేసి మూకుట్లో చెంచా నూనె ఇందాక దాంట్లోదే ఇందులో ముక్కలన్నీ వేయాలి. ఇది ఇంకా ఒక 4-5 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఇది ఆల్రెడీ 90% దాకా వేగిపోయి మధ్య మధ్యలో మెల్లిగా కలుపుతూ చూస్తూ ఉండాలి. ఇప్పుడు వీటి మళ్ళీ ఇంకోసారి కలుపుదాం. చక్కగా వేగిపోయేవి. దరిదాపుగా మనకి 2 స్పూన్ల నూనె పట్టింది. ఇంత అక్కర్లేదు, 1 నిమిషాలు చేసుకోవచ్చు అంటే దానికి ఒక పద్ధతి ఉంది. ముందు ఈ కూరని సరైన బౌల్లో తీసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా గిన్నెలో తీసేసిన తర్వాత దైవ నివేదన చేసి వడ్డించుకోవాలి. ఇందాక ఒక విషయం చెప్తూ ఆగిపోయాను. దొండకాయల్ని ఇందులో డైరెక్ట్గా మనం వేయించాం. అలా కాకుండా కారం అది కూరేసి కుక్కర్ గిన్నెలో పెట్టుకుని ఒక 4 విజిల్స్ దాకా వచ్చేట్టుగా నీళ్ళు పోయకుండా, అంటే ముందే మనం అన్నీ కూరేసుకుని కుక్కర్ గిన్నెలో పెట్టి 4 విజిల్స్ వచ్చేట్టుగా పెట్టుకుని, 4 విజిల్స్ కాకుండా 3 విజిల్స్ అయినా పర్వాలేదు, దాన్ని దింపేసి యాసిడ్గా అప్పుడు దీంట్లో వేసుకోవచ్చు. కూర రెడీ అవుతుంది. మనకు అయ్యే ఖర్చు కూడా ఆయిల్కి ఒక
స్పూన్టే అవుతుంది. ఇలా అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.